హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది. 47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు జమ చేసేందుకు డేట్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులకు కూడా ఈసారి ఈ 3వ విడత అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేయబోతున్నారు. గత ఫిబ్రవరి నెలలోనే ఈ నిధులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల మార్చి నెలకైతే వాయిదా వేశారు. ఖచ్చితంగా ఈ మార్చి నెలలో డబ్బులైతే పడతాయండి. మరి ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 3వ విడత డబ్బులు ఏ తేదీన విడుదల చేస్తారు, ఏ రైతులకు ఈ 6,000 రూపాయలు వస్తాయి, ఎవరికి డబ్బులు పడవు, ఇంకా మీరు పూర్తి చేసుకోవాల్సిన పనులేంటి, అలాగే మీకు డబ్బులు వస్తాయా రావా అనేది స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఈ విధంగా పూర్తి వివరాలు మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు, చివరిదాకా వీడియోని చూడండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లో ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా మొత్తం 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ ద్వారా రైతుల ఖాతాల్లో 2 విడతల డబ్బులు అంటే 10,000 రూపాయలు అయితే విడుదల చేశారు. అదేవిధంగా పీఎం కిసాన్ పథకం ద్వారా 4,000 రూపాయలు అయితే అర్హత కలిగి ఉన్న 46 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేశారండి. 10,000 ప్లస్ 4,000 మొత్తంగా 14,000 రూపాయలు రైతులకైతే వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 3వ విడత ద్వారా 6,000 రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి అయితే విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఈ మార్చి నెల 31 కల్లా 2025-26కి సంబంధించి ఆర్థిక సంవత్సరం అయితే పూర్తవ్వనున్న నేపథ్యంలో ఖచ్చితంగా మార్చి 2వ వారం లోపు ఈ యొక్క 6,000 రూపాయలు అనేవి ప్రతి రైతు ఖాతాల్లోకి జమ చేస్తారని అఫీషియల్గా మనకి సమాచారం కూడా ఉందండి. ఇక దీనికి సంబంధించి ఏ రైతులు అర్హులు, ఎవరు అనర్హులు అనేది ఒక లిస్ట్ అయితే ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ లిస్ట్ లో మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 3వ విడత 6,000 రూపాయలు అయితే మీకు వస్తాయి. మీ పేరు లిస్ట్ లో ఒకవేళ లేకపోతే మీకు ఈ డబ్బులు రావు. తాజాగా రైతులందరికీ మీ పేర్లు లిస్ట్ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందండి. ప్రతి ఒక్కరు కూడా మీ పేర్లు చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందగలరు. ఇప్పుడు నేను చూపించే విధంగా మీ పేర్లు లిస్టులో చెక్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ ఈ 2 పథకాలకు సంబంధించి అసలు మీ పేర్లు ఉన్నాయా లేవా అనేది ఎలా చూడాలో నేను చెప్తాను. సో వీడియోని పూర్తిగా దయచేసి చూడండి. అంతేకాకుండా నేను చెప్పే స్టెప్స్ మొత్తం నీట్గా ఫాలో అవ్వండి. ముందుగా ప్రతి ఒక్కరూ మీ యొక్క మొబైల్ ఫోన్ అయితే ఓపెన్ చేసి అందులో గూగుల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అన్నదాత సుఖీభవ .ap.gov.in అని దీన్ని అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. దాని తర్వాత వెంటనే మీకు ఈ విధంగా అన్నదాత సుఖీభవ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. సో మీ యొక్క పేరు అనేది అసలు ఉందా లేదా, మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా ఇక్కడ మీరైతే తెలుసుకోవచ్చు. మీరు కింద అయితే చూడొచ్చు, ఇక్కడ బెనిఫిషియరీ స్టేటస్ అనేది చూడండి. సో బెనిఫిషియరీ స్టేటస్ అంటే అసలు మీకు ఈ పథకానికి అర్హత ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇదనమాట. సో ప్రస్తుతానికైతే మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు నో యువర్ స్టేటస్ అనేది కనపడుతుంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలండి. దాని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు స్టేటస్ అయితే చెక్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నో యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది. దాని కింద మీరు ఇక్కడ చూడొచ్చండి, ఆధార్ కార్డు నెంబరు తర్వాత ఎంటర్ క్యాప్చా 2 అయితే ఉంటాయి. ముందుగా రైతన్న యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. గుర్తుంచుకోండి, ఆధార్ కార్డు అనేది ప్రతి 10 సంవత్సరాలకి అప్డేట్ చేసుకోవాలండి. సో రైతన్నలు ఎవరైతే ఇంకా అప్డేట్ చేయలేదో దయచేసి వెంటనే చేసుకోండి. దాని పక్కనే మీకు క్యాప్చా అనే ఉంటుందండి. మీకు ఇక్కడ పెట్టి కనిపిస్తుంది కదా, పెట్టెలో 3NN-TCA అని అయితే ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఎలాగైతే ఉందో దాన్ని అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు సెర్చ్ కానీ కొట్టినట్లయితే వెంటనే రైతన్నకి సంబంధించి పూర్తి వివరాలు అయితే వస్తాయండి. అవి ఎలా ఉంటాయంటే రైతన్న యొక్క పూర్తి పేరు, రైతన్నకి ఉన్న
బ్యాంకు ఖాతాకు సంబంధించి వివరాలు, ఇంకా అన్నదాత సుఖీభవ పథకానికి ఈ రైతన్నకి అసలు అర్హత ఉందా లేదా, ఎలిజిబులా కాదా అనేది అక్కడైతే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి మీ పేరు అనేది ఉందా లేదో చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ పేరు అనేది అసలు లిస్ట్ లో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ముందుగా రైతన్నలందరూ మీ యొక్క మొబైల్ ఫోన్లోనే గూగుల్ అయితే ఓపెన్ చేయండి. మళ్ళీ గూగుల్ ఓపెన్ చేశాక పిఎం కిసాన్ అని ఈ విధంగా టైప్ చేయండి. మీకు ఫస్ట్ వెబ్సైట్, మొదటి వెబ్సైటే వస్తుందండి. పిఎం కిసాన్ అని ఇక్కడ కనబడుతుంది కదా, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే తర్వాత వెబ్సైట్ అయితే ఈ విధంగా వస్తుందండి. పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇందులోనే మీరైతే పేరు చెక్ చేసుకోగలరు. ఇక్కడ చూడండి, మీకు ఫార్మర్స్ కార్నర్ అని అయితే ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ మీకు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే కొత్తగా రైతన్నలు ఎవరైనా సరే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి అన్నా కూడా ఈ యాప్ ద్వారా అంటే ఈ వెబ్సైట్ ద్వారా అయితే చేసుకోవచ్చు. తద్వారా అందరిలాగానే మీరు కూడా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చండి. సో దాని తర్వాత మీకు ఎడిట్ చేసుకోవాలన్నా సరే, అంటే మీ వివరాలు ఏమన్నా తప్పుగా పడి మీరు ఏమన్నా మార్చుకోవాలన్నా సరే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇక్కడ మీరు చేసుకోవచ్చు. అయితే మనకి ఈ మార్చి నెలలో విడుదల చేయబోయే పిఎం కిసాన్ 3వ విడతకి మీ పేరు అనేది లిస్ట్లో వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే కింద మీకు బెనిఫిషియరీ లిస్ట్ అని ఇక్కడ పచ్చ కలర్లో అయితే ఉంటుందండి. దాని మీద మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్టేట్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుందండి. స్టేట్ అంటే తెలుసు కదా, మీ యొక్క రాష్ట్రం ఏంటి అనేది. సో ఆంధ్ర వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకోవాలి, తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేటు, డిస్ట్రిక్టు, సబ్ డిస్ట్రిక్టు, బ్లాకు, విలేజ్ ఇలాగా 5 సెక్టార్లు అయితే ఉంటాయన్నమాట. 5 ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేయాలి. ముందుగా ఆంధ్రప్రదేశ్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మీది అసలు ఏ జిల్లా అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత బ్లాక్ అనే అయితే అడుగుతుంది, అంటే మండలం అనమాట. మండలం ఏంటి, తర్వాత విలేజ్ అనేది మీకు అడుగుతుందండి. మీది ఏ గ్రామం అనేది చూసుకోవాలి. మీ గ్రామానికి సంబంధించి పిన్ కోడ్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే కరెక్ట్గా వెతుక్కొని దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. ఏది పడితే అది పెట్టొద్దు, ఎందుకంటే ఒకటే పేరుతోటి 4-5 కూడా ఉంటాయి. కాకపోతే పిన్ కోడ్ని బట్టి మారిపోతుంది, కాబట్టి జాగ్రత్తగా అది సెలెక్ట్ చేయాలి. అలా చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ అయితే కొట్టండి. కొట్టంగానే ఫైనల్గా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ యొక్క గ్రామంలో ఎవరెవరు ఎలిజిబుల్, వాళ్ళ పేర్లు ఏంటి, ఇంకా మొత్తం వివరాలు కూడా ఇక్కడైతే వచ్చేస్తాయండి. సో మెయిన్ ముఖ్యంగా పేర్లు అయితే వస్తాయి. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఊర్లో అయితే మొత్తంగా 104 మంది అయితే ఉన్నారనమాట. సో ఈ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీ పేర్లు అనేవి అసలు లిస్టులో ఉన్నాయా లేదా అనేది వెంటనే మీరైతే 2 సెకండ్లో చూసుకోవచ్చు. ఇక లిస్ట్లో పేర్లు ఉన్న వారందరూ కూడా 4 పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. అవి ఏంటి అని అంటే, ముందుగా రైతులందరూ కూడా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్స్ ఈ 2 కూడా చేసుకొని ఉండాలి. మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్స్ దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్స్కి ఈకేవైసీ చేస్తారండి. కాబట్టి ఎవరైనా ఇంకా చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోవాలి. తర్వాత రైతులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందా లేదా అనేది మీ బ్యాంకు అధికారులను అడిగి వెంటనే తెలుసుకోవాలండి. ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అవ్వకపోతే వెంటనే లింక్ చేయించుకోండి. లేకపోతే అన్ని అర్హతలు ఉన్నా కూడా మీకు ఈ డబ్బులు అయితే రాకుండా పోతాయి. తర్వాత మీ ఇష్టం. దీంతో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది కూడా తప్పనిసరిగా ఈసారి చేయించుకోవాలని ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్న అధికారులు రిజిస్ట్రేషన్ అనేది మీ పేరు మీద పూర్తి చేసి మీకు ఒక ఐడిని అయితే క్రియేట్ చేస్తారు. దీన్నే ఫార్మర్ ఐడి అని కూడా అంటాము. ఇది అన్నింటికంటే చాలా ముఖ్యమైనదండి. కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ ఈ పనులన్నీ చేసుకుని సిద్ధంగా ఉండండి. సో ఈ పనులన్నీ మీరు పూర్తి చేసుకుని ఉన్నట్లయితే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ ఖాతాల్లోకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జమ అయిపోతాయి. అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కౌలు రైతు గుర్తింపు కార్డు అంటే CCRC కార్డు అని అంటాము. అది మీరు కలిగి ఉంటే మీకు కూడా ఈసారి ఈ 2 పథకాల ద్వారా డబ్బులు అయితే జమ అవుతాయి. భూమి ఉన్న రైతులకు 6,000 రూపాయలు ఇస్తే, భూమి లేకుండా వేరే వాళ్ళ పొలంలో పనిచేసే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఈసారి 20,000 రూపాయలు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో జరిపిన కేబినెట్ మీటింగ్ లో అయితే వెల్లడించింది. సో కాబట్టి విన్నారు కదండి, మార్చి 2వ వారం లోపు ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే విడుదల చేసేస్తారు. మీరు ఎలాంటి టెన్షన్ కూడా పడొద్దు. అందరూ కూడా నేను ఈ వీడియోలో ఏవైతే చెప్పానో అన్నింటినీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండండి. డబ్బులు అయితే వెంటనే విడుదలైపోతాయి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి.
మీ అందరికీ కూడా నేను రిప్లై అయితే ఇస్తానండి. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వెంటనే మీరు తెలుసుకోవాలి అన్నా సరే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకా మీ స్నేహితులందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుంది. సో వాళ్ళు కూడా సమాచారం ఏంటి, అసలు ఉన్న పరిస్థితి ఏంటి అనేది మొత్తం తెలుసుకుంటారు. ఇంకా దాంతోపాటు చివరిసారిగా తప్పకుండా వీడియోని లైక్ చేసి పక్కనే హైప్ అని వస్తుంది, హైప్ బటన్ అయితే క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ పాయింట్స్ ఇవ్వండి. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.